బీరంగుంట రైస్ మిల్ కాలనీలో నిన్న చోటు చేసుకున్న విషాద ఘటనలో మృతి చెందిన గిరిజన బాలిక ఇండ్ల సిరి కుటుంబానికి మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన వంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. వ్యక్తిగత రోగ్యరీత్యా స్వయంగా రాలేకపోయినప్పటికీ బాధిత కుటుంబం ఎదుర్కొంటున్న దుఃఖాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో స్థానిక నాయకుల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించి తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఇటీవల బీరంగుంట రైస్ మిల్ కాలనీ సమీపంలో అల్లూరు చెరువు పారుదల కాలువ వద్ద జరిగిన ప్రమాదంలో బాలిక ఇంట్ల సిరి మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు ఆర్థికంగా కొంత ఊరటనిచ్చే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. గిరిజన కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న నేపథ్యంలో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కుటుంబ పెద్దలకు ధైర్యం చెబుతూ బాధను తట్టుకుని నిలబడాలని సూచించారు. బాధిత కుటుంబ సభ్యులు కూడా మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చెప్పిన మానవత్వానికి కృతజ్ఞత తెలిపారు. తమ కుటుంబానికి ఈ కష్ట సమయంలో అందించిన సహాయం ఎంతో ఊరటనిచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నీలం సాయి కుమార్, గుమ్మడి శ్రీకాంత్, మడపర్తి కామేశ్వరరావు, గుమ్మడి చరణ్, దేవరకొండ శ్రీనివాసులు, మేడ మాధవ్ తదితర నాయకులు పాల్గొని బాధిత కుటుంబాన్ని పరామర్శించి తమ సానుభూతిని వ్యక్తం చేశారు. గిరిజన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు. మన మాజీ ఎమ్మెల్యే మన నాయకులు ప్రతాప్ రెడ్డి గారు చెప్పిన మాట మరి ఆయన ఆలోచన చేశాడు, చాలా బాధపడ్డాడు. ఈరోజు ధర్నాలు ఉన్నాయి కాబట్టి రాలేకపోయాడు, లేకపోతే ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా వచ్చి ఉండేవాళ్ళు. అయితే సాయన్నని వాళ్ళ బృందాన్ని పంపించారు. ప్రస్తుతానికి మరి బిడ్డలు కార్యక్రమాన్ని జరిపించుకోగలిగినట్లుగా కొంత కానుక పంపించాడు మాజీ ఎమ్మెల్యే గారు. అందరం కలిసి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం.